హలో వెల్కమ్ టు మై ఛానల్. పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మరి అలాంటి పచ్చళ్ళలో టేస్టీగా ఎమ్మీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే పచ్చడి అంటే గుర్తొచ్చేది పండుమిర్చి. మరి పండుమిర్చి పచ్చడితో కాంబినేషన్గా ములక్కాడ వేసుకుని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసేయండి. ప్రతి స్టెప్ మిస్ అవ్వకుండా చూసేయండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చక్కగా 1 year పాటు నిలువ ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది పండుమిర్చి పేస్ట్ అండి. ఈ పండుమిర్చి పేస్ట్ ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో నేను క్లియర్గా చూపించాను. అలాగే ములక్కాళ్ళు ఒక 3 ములక్కాళ్ళు తీసుకుంటున్నాను. కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఈ పండుమిర్చి పేస్ట్, ఇది లాస్ట్ ఇయర్ దండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో బూజు పట్టకుండా. కాబట్టి ప్రీవియస్ వీడియోస్లో ఈ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న 3 ములక్కాళ్ళని కూడా తగినంత సైజు కట్ చేసేసుకుని చక్కగా వాష్ చేసేసుకుని ఒక గుడ్డ మీద వేసుకోవాలి. ములక్కాళ్ళు ఎప్పుడైనా సరే బాగా ముదిరిపోకూడదండి. కొద్దిగా ముదిరిన కాడలు మాత్రమే తీసుకోవాలి. మరీ లేతగా ఉన్నాయి కూడా కాకుండా. బాగా ముదిరిపోతే కసకసలాడుతుంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి. బాగా ముదిరిన కాడలు అయితే ఊరటానికి టైం అనేది పడుతుంది. కాబట్టి చూసుకుని తీసుకోండి. ఈ కాడలన్నీ కూడా ఒక 3 గంటల పాటు అలా పక్కన వదిలేసేయండి. చక్కగా ఆరిపోయేదాకా అలా పక్కన ఉంచేసుకుందాం. ఈలోపు మనం ఒక మూకిడి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ మీరు కావాలనుకుంటే పప్పు నూనె అయినా తీసుకోవచ్చు, లేదా వేరుశనగ నూనె అయినా కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోండి పచ్చళ్ళలోకి. నేను ఇక్కడైతే వేరుశనగ నూనె తీసుకుంటున్నాను అండి. చూస్తున్నారు కదా ఇలా నూనె తీసేసుకుని చక్కగా కాగేదాకా ఉంచుకోవాలి. ఈలోపు మన ములక్కాడ ముక్కలు చక్కగా ఆరిపోయినాయి. చూస్తున్నారు కదా వీటిని చక్కగా ఈ నూనె కాగిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి. చాలా పొడిగా ఉన్నాయి చూస్తున్నారు కదా. తడి అనేది లేకుండా చూసుకోండి. బాగా ఆరితేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేకపోతే త్వరగా పాడైపోతుంది. ఈ ములక్కాళ్ళన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుని మూత పెట్టకుండా చక్కగా వేయించుకోండి. మూత పెడితే ఆవిరి నీళ్లు పడుతుంది కాబట్టి పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. కాబట్టి మూత పెట్టకుండానే స్లో ఫ్లేమ్లో చక్కగా ములక్కాళ్ళు వేగేదాకా వేయించుకోండి. ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుంది కాడకి. అలాగే ఈ ములక్కాళ్ళు పండుమిర్చి పచ్చళ్ళు కలిపిన వెంటనే కన్నా కూడా కొద్దిగా ఊరిన తర్వాత తిన్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ములక్కాళ్ళు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. ఇందులో ఉన్న పోషకాలు ఇంక వేటిలోనూ లేవు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది. అలాగే ఏ కూరలు లేనప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా చక్కగా బబుల్స్ వస్తూ చక్కగా వేగుతున్నాయి ములక్కాడ ముక్కలు. ఇవన్నీ కూడా ఈ గ్రీన్ కలర్ అంతా పోయి లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుందండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకున్నారంటే చాలు. చక్కగా కాడ అనేది తయారైపోతుంది. ఇలా వేగేదాకా వేయించుకోవాలి. కావాలనుకుంటే ఇక్కడ ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నేనైతే వేయట్లేదు. చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఇవన్నీ కూడా బాగా చేంజ్ అయిపోయినాయి కలర్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా తయారైనట్టు ములక్కాడ ముక్కలు. ఇప్పుడు వీటిలోకి మనం యాడ్ చేసుకోవాల్సినవి అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. మనం ఆల్రెడీ చెప్పాం కదండి ఇది పండుమిర్చి కాంబినేషన్తో చేస్తున్నదని. పండుమిర్చిలో ఆల్రెడీ చింతపండు అలాగే ఉప్పు కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులోకి ఇంకా అవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. పండుమిర్చి పేస్ట్ ఎలా చేసుకోవాలి అంటే పండుమిర్చి 1 kg కాయలు కనుక తీసుకుంటే 200 గ్రాముల చింతపండు అలాగే 150 గ్రాములు ఉప్పు వేసేసుకొని చక్కగా ఊరబెట్టుకొని మిక్సీ పట్టుకుంటారు. ఆ పేస్ట్ అనేది సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడి చేసుకోవచ్చు. అలాగే ములక్కాళ్ళే కాకుండా ఇందులో వంకాయలు అలాగే గోంగూర ఇంకా చాలా కూరగాయలు కూడా యాడ్ చేసుకుని పండుమిర్చి కాంబినేషన్తో పచ్చడి అనేది చేసుకోవచ్చు. దొండకాయలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పొయ్యి అనేది కట్టేసుకున్న తర్వాత ఈ పండుమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. పండుమిర్చి దీనికి తగినంత మాత్రమే వేస్తున్నాను. ఈ 3 కాడలకి సరిపోను. ఒక 3 బిగ్ స్పూన్స్ అండి, పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ వేస్తున్నాను. ఈ 3 స్పూన్స్ కూడా వేసేసిన తర్వాత ఇందులోకి నేను తగినంత ఆవాలు మెంతుల పొడి కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఆవాలు మెంతుల పొడి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. 2 స్పూన్లు మెంతులు అలాగే 5 స్పూన్లు ఆవాలు వేసేసుకుని చక్కగా దోరగా వేయించేసుకుని వాటిని పొడి చేసేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నారంటే చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ఆవాలు మెంతుల పొడి అనేది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను అండి. మరి ఎక్కువ కూడా వేసుకోకండి, చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు
అలాగే కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇది కలిపేసుకుని ఇలా వేడి చల్లారిన తర్వాత చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకున్నారు అంటే ఒక 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ అయిన తర్వాత మాత్రం ఈ పచ్చడి తినండి. కాడ బాగా ఊరిన తర్వాత కాడను కనుక తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు అంతా పీల్చుకుని కాడలు అనేవి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. నోరు ఎప్పుడైనా బాగోలేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు తింటే చాలా బాగుంటుంది కదా. మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. అలాగే సింపుల్గా అయిపోయే రెసిపీస్, బాక్స్లో రెసిపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చెక్ చేసేయండి. చూస్తున్నారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో గోంగూర కాంబినేషన్తో పచ్చడి కూడా నేను క్లియర్గా చూపించేస్తాను. అది కూడా చెక్ చేసేయండి. థ్యాంక్ యూ.